హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి లాస్ కట్ చేయడం ఎలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ కట్ అంటే ఏంటి మీరు పెర్ ట్రేడ్కి స్పెసిఫిక్ అమౌంట్ అనేది లూజ్ అవ్వాలని ఆర్ స్పెసిఫిక్ అమౌంట్ రిస్క్ పెట్టాలని ముందుగానే ఫిక్స్ అవుతారు కదా. సో ఆ స్పెసిఫిక్ అమౌంట్ పెట్టేటప్పుడు మార్కెట్ మీకు పాజిటివ్ వేలో కాకుండా నెగిటివ్ వేలో అంటే మీ స్టాప్ లాస్ వైపు వస్తుంది అనమాట, మీకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. సో మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా లేరో అప్పుడు ఏం చేస్తారంటే ఫుల్ ట్రేడ్ క్లోజ్ చేయకుండా సమ్ పోర్షన్ ఆఫ్ ది ట్రేడ్ అంటే హాఫ్ లాట్ సైజు హాఫ్ ట్రేడ్ అనేది క్లోజ్ చేస్తారన్నమాట, కొంత మనీ సేవ్ చేసుకోవడానికి. ఎందుకంటే మీరు అంత కాన్ఫిడెంట్గా లేరు, అలాగే 100% స్టాప్ లాస్ హిట్ అవుద్దని కాదు. సో అప్పుడు ఏం చేస్తారు, కొంత అమౌంట్ అనేది క్లోజ్ చేస్తారనమాట. సో ఆ క్లోజ్ చేయడాన్ని మనం లాస్ కట్ అంటాం. సో ఇది ఎందుకు చేయాలి, ఈ లాస్ కట్ అనేది అర్థమైంది కదా ఏంటనేది. సమ్ పోర్షన్ ఆఫ్ ది అమౌంట్ అనేది క్లోజ్ చేయడాన్ని మనం లాస్ కట్ అంటాం, కంప్లీట్గా లాస్ అవ్వకుండా కొంచెం మనీ లాస్ అవ్వడాన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ వచ్చేసి 2 థింగ్స్ చెప్తా, ఇది మనం ఎందుకు చేయాలి, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది. సో ఇది ఓన్లీ ట్రేడింగ్ చేసే వాళ్ళకే కాదు, ఓన్లీ ఫారెక్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కాదు, ఎవ్రీ ట్రేడర్ అంటే ఫారెక్స్ ట్రేడింగ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అలా కాదు, ప్రతి ట్రేడర్కి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకే అర్థమవుద్ది వీడియో చూస్తే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్ ట్రేడ్కి $100 అనేది రిస్క్ చేస్తున్నారు, $100 అనేది రిస్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇది స్టాప్ లాస్, ఇది ఎంట్రీ, ఇది టేక్ ప్రాఫిట్. అర్థమైంది కదా, ఎంట్రీ, స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్. మార్కెట్ ఏంటంటే మీ వైపు కాకుండా అంటే టేక్ ప్రాఫిట్ వైపు కాకుండా మార్కెట్ ఏమో ఎగెనెస్ట్ వస్తుందన్నమాట, ఇలా ఎగెనెస్ట్ వస్తుంది, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ వస్తుంది. ఇక్కడ మీరేంటి అంత కాన్ఫిడెంట్గా లేరు ఇంకా మార్కెట్ పైకి వెళ్ళొద్దు అని. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ ది పోర్షన్ క్లోజ్ చేసేస్తారన్నమాట ఈ ప్లేస్లో. అంటే సగం మీరు ఒక 1 లాట్ సైజ్ తీసుకుంటే 0.5 అనేది క్లోజ్ చేసేస్తారన్నమాట. సో అలా క్లోజ్ చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ $75 అనేది లాస్ అయ్యారు, ముందుగానే క్లోజ్ చేయడం వల్ల $25 అనేది సేవ్ చేయగలిగారు అనమాట. సో $75 అనేది ముందుగానే క్లోజ్ చేయడం వల్ల లాస్ అయ్యారు, $25 అనేది సేవ్ చేశారనమాట. టోటల్ $100 కోల్పోయారు కంటే ఇలా కోల్పోయారు. సో అప్పుడు ఏంటి, సో మీ దగ్గర అలా మీరు చేస్తూ పోతే మీ జర్నల్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా ప్రతి ట్రేడ్లో లూజ్ అయ్యే ట్రేడ్లో ఫుల్ ట్రేడ్ లూజ్ అవ్వకుండా $25 అనేది సేవ్ చేసుకుంటూ వస్తే అలా ఒక 4 ట్రేడ్స్ అయ్యాయి అనుకోండి. అలాంటి ఒక 4 ట్రేడ్స్ ఉంటే మళ్ళీ మీరు చూసుకుంటే $100 అనేది మీకు వస్తుందన్నమాట. సో చూసారా, మీకు ఇంకొక ట్రేడ్ ఆపర్చునిటీ అనేది వచ్చిందన్నమాట. మనకి ఎప్పుడైనా ట్రేడింగ్లో వచ్చేసి చేయకూడదు ఏంటంటే హై రిస్క్ లో ట్రేడ్స్, అంటే రిస్క్ ఎక్కువ పెట్టేసి తక్కువ ట్రేడ్లు చేయడం, అలా చేయకూడదు. లో రిస్క్ చేస్తూ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ పెంచుకున్నా పర్వాలేదు. సో అప్పుడు మీరు మార్కెట్లో లాంగ్ రన్లో సస్టైన్ అవ్వగలుగుతారనమాట. సో మీకు అర్థమైంది కదా. సో మీరు ఇక్కడ చూసుకున్నారు కదా, ఇంకొక $100 అంటే మీకు ఇంకో ట్రేడ్ చేయగల ఆపర్చునిటీ వచ్చింది ఏమో, ఆ ట్రేడ్తో మీరు విన్ అవ్వచ్చేమో కదా. సో ఇలా సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇది ఫస్ట్ పాయింట్, ఇలా మీరు అనేది అమౌంట్ సేవ్ చేయగలుగుతారు. సెకండ్ పాయింట్ వచ్చేసి క్యాపిటల్ ప్రిజర్వేషన్ అనమాట. క్యాపిటల్ ప్రిజర్వేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీ దగ్గర చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏమనుకుంటారంటే బ్లూ కలర్లోనూ గ్రీన్ కలర్లోనూ కనబడితేనే ప్రాఫిట్ అనుకుంటారు. అది పెద్ద మిస్టేక్ అనమాట. మీరు క్యాపిటల్ సేవ్ చేయడం, మీ క్యాపిటల్ నెగిటివ్లో ఆర్ లూజ్ అవ్వకుండా ఉండడమే పెద్ద ప్రాఫిట్ అనమాట అన్నిటికంటే. ఎందుకంటే మీరు క్యాపిటల్ ఎప్పుడైతే కొంచెం లూజ్ అవుతున్నారో మీ సైకాలజీ దెబ్బతింటుంది, మీ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, మీ ట్రేడింగ్ స్టైల్ దెబ్బతింటుంది అనమాట. సో మీ క్యాపిటల్ సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు క్యాపిటల్ ఉందంటే ఈ ట్రేడ్ కాకపోతే నెక్స్ట్ ట్రేడ్ కాదు ఆ నెక్స్ట్ ట్రేడ్ విన్ అవుతారు. అదే మీరు క్యాపిటల్ లేకపోతే మీరు అసలు ఏమీ చేయలేరు. మీ ఎమోషన్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో క్యాపిటల్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, క్యాపిటల్ అనేది అంత ఇంపార్టెంట్. సో మీకు విత్ ఎగ్జాంపుల్స్, ఇందులో బెనిఫిట్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, ఎలా చేయాలి విత్ లైవ్ ఎగ్జాంపుల్స్. నేను ఎప్పుడు గుడ్డిగా ఏదో చెప్పాను కదా, విత్ ఎగ్జాంపుల్స్ విత్ ప్రూఫ్స్తోనే లాజిక్స్తోనే మాట్లాడతాను. సో మీకు ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. దానికి ముందు కొంచెం స్మాల్ రిమైండర్, అందరూ అంటే పర్సనల్గా ఎలా కాంటాక్ట్ అవ్వాలి, లేకపోతే మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలని అడుగుతున్నారు. సో కింద నేను టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లింక్ పెడుతున్నాను చూడండి. ఇంతకుముందు ఒక ఇన్స్టాగ్రామ్ ఉండేది, అది కొన్ని కారణాల వల్ల పోయింది. సో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే పెడుతున్నాను. సో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే అందులో టెక్స్ట్ చేయండి. ఇంకో ఏంటంటే ఫ్రెండ్స్, నేను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే చాలా కష్టం. సో నా ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితేనే, నా ఎఫర్ట్ మీకు నచ్చి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే చేయమని నేను అడగను. సో ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియోలో 3 టాపిక్స్ని అయితే ఫుల్గా కవర్ చేయబోతుంది అనమాట.
3 టాపిక్స్ అంటే 3 వేస్‌లో ఫస్ట్‌ది వచ్చేసి ఫుల్ అమౌంట్ లూజ్ అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సెకండ్‌ది లాస్ కట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మళ్ళీ మీరు ట్రేడ్‌లో రీ ఎంటర్ అవ్వచ్చు. బ్రదర్ ఇప్పుడు మీరు అడగొచ్చు, సరే నేను లాస్ కట్ చేశాను, మళ్ళీ మార్కెట్ నా వైపు వెళ్ళింది. సో నేను ఇప్పుడు ఎంతో కొంత అమౌంట్ పోర్షన్ లాస్ అవుతాను కదా! అది ఎలా అంటే, సో మళ్ళీ రీ ఎంటర్ ఎలా అవ్వాలో కూడా చూపిస్తాను. సో ఎండ్ వరకు స్టిక్ అయ్యండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చుద్ది. సో ఫస్ట్‌ది వచ్చేసి మీకు 3 ఎగ్జాంపుల్స్ అని చెప్పాను కదా! ఫస్ట్‌ది వచ్చి ఫుల్ అమౌంట్ లూజ్ అవ్వడం చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్నారు. సెల్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మార్కెట్ బేరిష్ ఉంది కదా! సో మీరేంటంటే ఈ ప్లేస్‌లో మీకు ఆపర్చునిటీ వస్తే సెల్ తీసుకోవాలనుకుంటున్నారు. సో మనం చూద్దాం మార్కెట్ ఎలా ప్లే అవుద్దో. మార్కెట్ వీక్ అయింది. సో ఇలా వీక్ క్యాండిల్స్ వస్తే మార్కెట్ వీక్ అయినట్టు. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఎంగల్ఫింగ్ కన్ఫర్మేషన్ అనేది ఇచ్చిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ క్యాండిల్ ఎంగల్ఫింగ్ కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారు సెల్లింగ్కి. సో నేను ఇక్కడైతే ట్రేడ్ తీసుకున్నా చూడండి. రిస్క్ వచ్చేసి ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. మీకు కావాలంటే ఈ సాఫ్ట్వేర్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది ఫ్రీ బ్యాక్ టెస్టింగ్ సాఫ్ట్వేర్ అనమాట. దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి, నేను ఇంకో వీడియో చేస్తాను. చూసారా మీరు ఇక్కడ రిస్క్ వచ్చేసి $100 నాది. మై గుడ్నెస్, రిస్క్ వచ్చేసి $100. $100 ట్రేడ్ అయితే తీసుకున్నాం. చూద్దాం ఇప్పుడు $100 ట్రేడ్ తీసుకొని ఇదిగోండి సెల్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. సెల్ స్టాప్ లాస్ వచ్చేసి దీన్ని అబోవ్ పెడుతున్నాను. టేక్ ప్రాఫిట్ వచ్చేసి ఇక్కడ పెడుతున్నాను. స్వింగ్లో స్వింగ్ హై చూడండి, యాక్సెప్ట్ చేస్తున్నాను. చూసారు కదా మన లాస్ వచ్చేసి ఇక్కడ మీరు చూసారు కదా, లాస్ వచ్చేసి $100, స్టాప్ లాస్ వచ్చేసి టేక్ ప్రాఫిట్ వచ్చేసి $95. సో ఇప్పుడు చూద్దాం మార్కెట్ ఎలా ప్లే అవుద్దో. యాక్సెప్ట్. సో చూడండి, సో మార్కెట్ అనేది మనకి ఎగెనెస్ట్గా వెళ్తుంది. సో స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ హిట్ అయ్యి కిందకు వచ్చింది. మీరు చూసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో మీకు చూపిస్తాను మీరు ఎంత లూజ్ అయ్యారో చూపిస్తాను చూడండి. ఇక్కడ ట్రేడ్స్ అని చూడండి. ఇక్కడ ఇది ట్రేడ్స్, ఈ ట్రేడ్స్లోకి వెళ్ళాలి. వెళ్తే ఇక్కడ క్లోజ్ ట్రేడ్స్ అని చూడండి, ఆర్ హిస్టరీ అనే ఎక్కడికైనా వెళ్ళచ్చు. క్లోజ్ ట్రేడ్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూసుకుంటే చూసారా ఇక్కడ ఎంత లూజ్ అయ్యాయో చూపిస్తుంది. $99.45 ప్రాఫిట్ అండ్ లాస్ అంటే $100 అనేది లూజ్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు ఈ ఫస్ట్తో వచ్చేసి ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది. సో ఇప్పుడు లాస్ కట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇదే ఈ ప్లేస్లోనే సేమ్ ఇదే ట్రెండ్ లాస్ కట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సో మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. సో ఆల్రెడీ మనం ట్రేడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసాం కదా. సో నేను వెళ్తున్నాను చూడండి. సో ఇక్కడ మీరు కాన్ఫిడెంట్గా లేరు ట్రేడ్ గురించి. ఇక్కడ మీరు కాన్ఫిడెంట్గా లేరు, ఎందుకంటే మార్కెట్ అనేది చూసుకుంటే ఎంత స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఇది రెస్పెక్ట్ చేయడం లేదు ఇక్కడ. సో మోస్ట్లీ మన స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ ప్లేస్లో నాకు అంత కాన్ఫిడెంట్ అనిపించలేదు. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అనేది క్లోజ్ చేసేస్తాను అనమాట. ఇక్కడ ట్రేడ్స్లోకి అయితే వెళ్ళండి. ట్రేడ్స్లోకి అయితే వెళ్ళండి. ట్రేడ్స్లోకి వెళ్ళిన తర్వాత మార్కెట్ అండ్ పెండింగ్ ఆర్డర్ అని చూడండి. ఇక్కడికి వస్తే ఆల్రెడీ ఒక ట్రేడ్ అయితే రన్ అవుతుంది, లాస్తో రన్ అవుతుంది. మీరు చూసుకుంటే ఆల్రెడీ $55 అనేది మనం లాస్లో ఉన్నాం. సో ఇప్పుడు ఏం చేస్తాను, దీన్ని హాఫ్ ఆఫ్ ది అమౌంట్ క్లోజ్ చేసేస్తాను. $100 ట్రేడ్ అయితే తీసుకున్నాం కదా, హాఫ్ ఆఫ్ ది లాట్ సైజ్ అయితే క్లోజ్ చేస్తాను. ఇక్కడ క్లోజ్ పార్ట్ అని చూడండి. క్లోజ్ పార్ట్ అంటే క్లోజ్ పార్షియల్ అని. సో ఇదైతే నేను క్లిక్ చేస్తాను చూడండి. సో అలా క్లిక్ చేయగానే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి 50% క్లోజ్ చేయాలా, 0.39 ఇందులో లాట్ సైజ్ ఎంత క్లోజ్ చేయాలో అడుగుద్ది. నేను 50% అయితే సెలెక్ట్ చేసుకుంటాను. హాఫ్ ఆఫ్ ది లాట్ సైజ్ హాఫ్ అయితే క్లోజ్ చేస్తాను చూడండి. సో క్లోజ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు క్లోజ్ ట్రేడ్స్ అని ఉంది కదా థర్డ్ది, ఇక్కడికి వెళ్తున్నాను చూడండి. సో మనం ఇక్కడ చూసుకుంటే $28.40 అనేది మనం ట్రేడ్స్ క్లోజ్ చేస్తామన్నమాట. అంటే ఆల్రెడీ $28.40 అనేది లాస్ వచ్చింది. సో మిగతా అమౌంట్ అనేది ఇప్పుడు రన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ట్రేడ్ రన్ అయిన తర్వాత ఎంత లూజ్ అవుతారో చూడండి. సో మనం హాఫ్ అయితే క్లోజ్ చేస్తాం, రిమైనింగ్ హాఫ్ రన్ అవుతుంది. సో స్టాప్ లాస్ హిట్ అయింది కదా. సో ఇప్పుడు టోటల్గా మీరు ఎంత లాస్ అయ్యారో చూపిస్తా చూడండి. నార్మల్ అయితే $100 మీరు లాస్ అనేది అవ్వాలి. సో $100కి ఇన్స్టెడ్ ఆఫ్ $100 మీరు ఎంత లూజ్ అయ్యారో చూద్దాం. ఇది క్లోజ్ ట్రేడ్స్లోకి మళ్ళీ వచ్చాం కదా. మీరు ఇక్కడ చూసుకుంటే చూసారా 48 ఫస్ట్ క్లోజ్ చేసింది అంతా $28, సెకండ్ క్లోజ్ చేసింది వచ్చేసి $48. టోటల్ అంతా 48 40 + 20 60 + 16 క్లోజ్ టు 76 ఆర్ $75, క్లోజ్ టు $75 అయితే లూజ్ అయ్యారు.
సో ఇక్కడ మీరు ఎంత సేవ్ చేయగలిగారు? ఆల్మోస్ట్ $20 to $25 అనేది సేవ్ చేయగలిగారు అనమాట. అంటే ఇది మీరు నెక్స్ట్ ట్రేడ్లో యూస్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది కదా ఎలా క్లోజ్ చేయాలో. $20 to $25 అనేది మీరు ఇక్కడ సేవ్ చేయగలిగారు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది. సో ఇంకొక ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను, 2 ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాను ఎలా లాస్ కట్ చేయాలనేది. సో ఫ్రెండ్స్ ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన మార్కెట్ చూసుకుంటే ఆర్డర్ ఫ్లో వచ్చేసి బేరిష్ ఉంది. సో మనం ఇక్కడ సెల్లింగ్ గురించి వస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఇప్పుడు మన సెల్ కోసం చూస్తున్నాం. ఒక ఎంగల్ఫింగ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే సెల్ తీసుకుందాం చూస్తున్నాం. సో చూద్దాం. సో ఇక్కడ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది వచ్చింది. సో ఇక్కడైతే నేను సెల్ తీసుకుంటాను. ఇది స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్. చూద్దాం. ఇదిగోండి, ఇది ఒకసారి సాఫ్ట్వేర్ని అబ్జర్వ్ చేయండి. చాలా అంటే చాలా మంచి సాఫ్ట్వేర్ ఇది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఈ ట్రేడ్స్ అని చూడండి. ట్రేడ్స్ మీద క్లిక్ చేస్తే మన రన్నింగ్ ట్రేడ్స్, మా క్లోజ్ ట్రేడ్స్ అన్నీ చూపిస్తుంది. సో ఆల్రెడీ క్లిక్ చేశాను కదా నేను, అందుకే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే సెల్ ఉంది కదా, చూసే రిస్క్ సేమ్ $100 రిస్కే పెడుతున్నాను చూడండి. $100 ఇక్కడ సెల్ మీద క్లిక్ చేస్తున్నాను. స్టాప్ లాస్ వచ్చేసి దీని పైన పెట్టుకుంటున్నాను. టేక్ ప్రాఫిట్ వచ్చేసి కొంచెం కిందకి ఇక్కడికి పెట్టుకుంటున్నాను. చూసారా, $100 రిస్క్ యాక్సెప్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం, మార్కెట్ని ప్లే చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ మన డైరెక్షన్ వెళ్తుంది. ఓకే, గుడ్. ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ మనకి ఎగెనెస్ట్గా వచ్చేసింది అనమాట. సో మరి మీరు కాన్ఫిడెంట్గా లేరు, మార్కెట్ ఎగెనెస్ట్ ఇంకొంచెం చూద్దామని వెయిట్ చేస్తున్నారు. సో దీంతో కన్ఫర్మేషన్ వస్తుంది ఇంకా మార్కెట్ 99% నా వైపు వెళ్తాను. సో మీరు అప్పుడు ఏం చేస్తారు, సమ్ పోర్షన్ ఆఫ్ ది అమౌంట్ అని క్లోజ్ చేస్తారు అనమాట. మళ్ళీ నేను దీనిలోకి వెళ్తున్నాను. మార్కెట్ అండ్ పెండింగ్ ట్రేడ్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూసారు ఆల్రెడీ $40 అని లాస్లో ఉన్నాం మనం. సో క్లోజ్ పార్షియల్ దాన్ని క్లిక్ చేస్తున్నాను. 50% సెలెక్ట్ చేసుకున్నాను. క్లోజ్ మీద క్లిక్ చేస్తే క్లోజ్. సో ఇప్పుడు మీరు చూసారా ఆల్రెడీ $20 ట్రేడ్ అనేది క్లోజ్ అయింది. ఇది మన ప్రీవియస్ ట్రేడ్లు. ఇది $20 అనేది లాస్లో ఉన్నాం. ఫస్ట్ ఆల్రెడీ క్లోజ్ చేసాం కాబట్టి ఇంకా రిమైనింగ్ రన్ చేసి చూద్దాం. ఓకే, సో మనం ఫుల్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో ఇప్పుడు టోటల్ ఎంత లాస్ వచ్చిందో చూద్దాం. యూజువల్గా అయితే మనకు $100 లాస్ రావాలి కదా. సో $100 లాస్ బదులు ఎంత వచ్చిందో చూడండి. 48, 20, 50 అనుకోండి. 50 + 20 $100కి రిస్క్ బదులు మనకి $70 రిస్క్ వచ్చిందనమాట. చూసారా మీరు ఎంత సేవ్ చేయగలరో. మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీ ప్రతి లూజింగ్ ట్రేడ్లో మీరు ఎంతో కొంత మనీ సేవ్ చేయగలుగుతుంటే ఆ మనీ ఎంత ఉంటుందో. సో మీరు ప్రతి $100లో ఇలా $20, $25, $30 సేవ్ చేయగలుగుతుంటే అప్పుడు మీరు ఎంత సేవ్ చేయగలుగుతారు. సో ఇది దాని ఇంపార్టెన్స్. ఇప్పుడు సెకండ్ టాపిక్లోకి వద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్స్లోకి వద్దాం. సో ఫ్రెండ్స్ వీడియో ఇప్పటికైతే లెందీ అయింది కదా. సో మీకు ఒకేసారి అంతా చెప్తే అర్థం కాకపోవచ్చు. సో ఈ రోజుకి ఇది చూడండి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి రీఎంట్రీ అవ్వడం వల్ల ఇది చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఈవెన్ యూట్యూబ్లో కూడా చాలామంది నేను చూసా దీన్ని రాంగ్గా చెప్తున్నారు. సో ఇలా రాంగ్గా చేస్తే లూజ్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువ లూజ్ అవుతాం. సో ఏంటంటే రేపు పార్ట్ 2లో రీఎంట్రీ అవ్వడం ఎలా, రీఎంట్రీ అయినప్పుడు లాస్ వస్తే ఎంత వస్తుంది, టేక్ ప్రాఫిట్ హిట్ అయితే ఎంత వస్తుంది, ఇవన్నీ ఇన్డెప్త్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నెక్స్ట్ వీడియో కానీ మిస్ అవుతే మీ దగ్గర గన్ ఉండి బుల్లెట్ లేనట్టు అనమాట. సో ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీ ట్రేడింగ్ స్టైల్లే చేంజ్ చేసేద్ది అనమాట ఆ వీడియో. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.